బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డే 4 గా లాస్ ఏంజలస్ లో ఇంకా నిరసన కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మేరకు అక్కడ నిరసనకారులు ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు. కొన్ని ఏరియాస్కి వారు కంట్రోల్ తీసుకున్నారు. ఆఫీసెస్ ని తగలపెట్టేస్తున్నారు. ప్రభుత్వ రంగ కార్యాలయాలకు నిప్పంటిస్తున్నారు. రోడ్ల పైన పెద్ద ఎత్తున పోలీస్ వాహనాలను నిప్పంటిస్తున్నారు. రోడ్డు పైన ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన వాహనం కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, వస్తువు ఏది కనిపించినా దానికి నిప్పంటించేస్తున్నారు. ఇప్పటికే 2,000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడ మోహరించి ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ 2,000 మందిని అక్కడ మోహరించారు. అయితే దీనంతటికీ కారణం, దీని వెనుక నిరసనకారుల వెనుక అక్కడి గవర్నర్ గవిన్ తో పాటుగా మేయర్ కెరెన్ బాస్ ఉన్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి యుద్ధం పెరగడంతో, ఈ నిరసన పెరగడంతో ఏం చేయాలో తోచక నేషనల్ గార్డ్స్ తో కూడా కాకపోయేసరికి 700 మంది యుఎస్ మెరైన్స్ ని కూడా అక్కడికి తరలించారు. ఈరోజు డే 4 గా కొనసాగుతుంది లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో ఈ యొక్క నిరసన. సుమారుగా ఇప్పటికే చాలా పరిసర ప్రాంతాలని మొత్తం కూడా తన అదుపులోకి తీసుకున్నారు అక్కడ నిరసనకారులు. ఒకసారి మనం ఎక్కడి నుంచి వచ్చారు ఈ నిరసనకారులు, ఎలా జరుగుతోంది అని చూస్తే కనుక 1968లో లాస్ ఏంజలస్లోకి తూర్పు ప్రాంతంలో విద్యా సంస్థ నుంచి 15,000 మంది మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు వాకౌట్ చేసి ఆందోళనకు దిగారు. గతంలో ఏ రకంగా జరిగింది, ఇటువంటి నిర్ణయాల మేరకి లాస్ ఏంజలస్లో నిరసనకారులు ఎప్పుడెప్పుడు ఆందోళన చేపట్టారని చూస్తే కనుక 1968లో 15,000 మంది మెక్సికన్ అమెరికన్స్ విద్యార్థులు వాకౌట్ చేసి ఆందోళన దిగారు. ఆ తర్వాత 1992లో కూడా సుమారుగా 2,000 మంది ఈ రకమైన నిరసన దిగారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో కూడా సుమారుగా సగానికి పైగా నగర కేంద్రం మొత్తం కూడా అట్టుడికిపోయింది. ఇప్పుడు తాజాగా 2025లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు రైడ్స్ చేసి అనధికారికంగా ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పంపించండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసి ఐసీఈ రంగంలో దిగింది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికార రంగంలో దిగిపోయి తనిఖీలు చేపడుతున్నారు. ఇమిగ్రేషన్ దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇమిగ్రేషన్ దాడులు, మరోవైపుగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా ప్రాంతాన్ని అట్టుడికి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒక మారణహోమం సృష్టించబడుతోంది. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నాదాలు చేస్తున్నారు. ట్రంప్కి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. నడి రోడ్డు పైన పోలీసు వాహనాలు తగలబెడుతున్నారు. నడి రోడ్డు పైన అక్కడికి వచ్చిన పోలీసు అధికారుల పైన మారణహోమం సృష్టిస్తున్నారు. రాళ్ళు రూతున్నారు, నిప్పంటించే ప్రయత్నం చేస్తున్నారు. 4వ రోజుకు చేరింది, ఇంకా ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రాలేదు. చాలా పెద్ద ఎత్తున అక్కడి ప్రాంతాలు, డౌన్ టౌన్ అనేటువంటి ఒక ప్రాంతం, సౌత్ బౌండ్ డౌన్ టౌన్ ఏరియాస్ మొత్తం కూడా లాస్ ఏంజలస్లో నిరసనకారుల చెంతకు వెళ్ళిపోయి నిరసనకారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఏమాత్రం కూడా వారిని కంట్రోల్ చేయలేక కకావికలమవుతున్నారు. ట్రంప్ వలన ట్రంప్ వలస విధానాలపైన మంటపడుతూ ఉన్నారు. నేషనల్ గార్డ్స్ మోహరించినటువంటి అంశాన్ని తప్పుబట్టినటువంటి గవెన్ అండ్ కెరెన్ బాస్, అక్కడి మేయర్ అండ్ పైపెచ్చు గవర్నర్ ఇద్దరు కూడా ఈ విషయాన్ని తప్పుపడుతూ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కూడా ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. అటు గవెన్, కెరెన్ బాస్ అండ్ ట్రంప్ మధ్య సోషల్ మీడియా యుద్ధం కొనసాగుతోంది. ఇక 2,000 మంది యొక్క నేషనల్ గార్డ్స్ మోహరింపుని తప్పుపడుతున్నటువంటి సమయంలో మరో 700 మంది యుఎస్ మెరైన్స్ రంగంలోకి దించారు. వారంతా ఫుల్ టైం ప్రొఫెషనల్ మిలిటరీ పర్సనల్స్. వారు రంగంలో దిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కాల్పులు జరుపుతున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న నిరసనకారుల పైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా వారంతా కూడా దాడులు చేస్తున్నారు. అయితే ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ గవర్నర్ గవెన్ న్యూస్కమ్, మేయర్ కెరెన్ బాస్ షుడ్ బి సేయింగ్ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్, యు ఆర్ సో వండర్ఫుల్, వి వుడ్ బి నథింగ్ వితౌట్ యూ. ఇటువంటి ట్వీట్ చేయాల్సింది వాళ్ళు. మీరు చేయడం వల్లే మేము ఇక్కడ ఉన్నాము, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఒకేలా కనుక మీరు లేకపోయి ఉంటే మేము ఉండకపోయే వాళ్ళం, ఇబ్బంది పడే వాళ్ళం అటువంటి ట్వీట్ చేయాల్సింది. కానీ అలా చేయకుండా దానికి వ్యతిరేకంగా చేస్తారంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ అకౌంట్ ద్వారా ఆయన వెల్లడించారు. ఇక ట్రంప్ టోల్డ్ రిపోర్టర్స్ he thought it would be great if Newsom was arrested. Newsom responded on social media calling it an unmistakable step toward authoritarianism. Earlier when Trump border czar Tom Homan threatened the same thing, Newsom did not mince his words, arrest me. He said, let's get it over, tough guy. న్యూసమ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే నిరసనకారులకి ఒక నాయకుడిలాగా. ఆయన అరెస్ట్ చేస్తే అంతా సద్దుమణుగుతుందనేటువంటి భావనలో నేను ఉన్నా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తూ ఉంటే, గతంలో కూడా నీ మాదిరిగానే చాలా మంది మాట్లాడక నేను చేయలేకపోయారు, ఇప్పుడు దమ్ముంటేరా అరెస్ట్ చేసి ఇంకా ఈ ఉద్యమాన్ని మరింతగా టఫ్ చేసుకో అని చెప్పి న్యూసమ్ కూడా ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకరి కానీ ఇద్దరు కాదు, డొనాల్డ్ ట్రంప్కి వరుస 5 దెబ్బలు తగులుతున్నాయి. అక్కడ రిపోర్టింగ్ చేసినటువంటి క్రమంలో ఒక న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ కూడా కాలికి బుల్లెట్ తగిలినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారంగా తనని హాస్పిటల్లో చేర్చారు. లాస్ ఏంజలస్ ఇంకా కూడా
అన్లాఫుల్ అసెంబ్లీ నుంచి ప్రస్తుతం ఏం జరిగిపోతుంది ఆసక్తికరంగా మరి ఎందుకంటే మెరైన్ బలగాలు రంగంలోకి దిగాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ మారే అవకాశం ఉందా ఒకవేళ ఇంకా ఈ అల్లర్లు చెలదెగితే ట్రంప్ ఏం చేయబోతున్నది ఆసక్తికరంగా మంది ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్న ట్రంప్ మిలిటరీకి సంబంధించి ఈ నేపథ్యంలో ఒక కీలకమైన డెవలప్మెంట్ చోటు చేస్తున్న అవకాశం ఉన్నది చర్చ అయితే మాత్రం జరుగుతుంది మనోజ్. రైట్ సచిన్. సో ప్రస్తుతానికి లాస్ ఏంజల్స్ లో ఎక్కడైతే ఈ యొక్క మారణహోమం సృష్టించబడుతోందో ఒక రకంగా కర్ఫ్యూ సిచ్యువేషన్ నెలకొందో అక్కడ 40 లక్షల మంది జనం ఉంటున్నారు. అయితే దీంట్లో డౌన్ టౌన్ లోని ఒక ప్రాంతం లాస్ ఏంజల్స్ లోని డౌన్ టౌన్ అనే ప్రాంతం కేంద్ర బిందువు అయింది. ఈ నిరసన మొత్తం కూడా కొనసాగుతోంది డౌన్ టౌన్ ప్రాంతంలోనే. అక్కడ దాదాపుగా మెజారిటీ ప్రజలు అమెరికా తీసుకునే ఇమిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ ని వ్యతిరేకిస్తున్నారు, రోడ్డుకు ఎక్కుతున్నారు. నడి రోడ్డు పైన పోలీస్ వాహనాలు నిప్పంటిస్తున్నారు, ఆ పోలీస్ వాహనాన్ని రాళ్లతో కొడుతున్నారు, ఒక ఆందోళన పెడుతూ ఉన్నారు. నడి రోడ్డు పైన కనిపించిందల్లా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, నిప్పంటిస్తున్నారు. సో సుమారుగా ఇప్పటికే 2000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు, 700 మంది యుఎస్ మెరైన్స్ అక్కడికి చేరుకున్నారు. వీరంతా ఆందోళనని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏమాత్రం కూడా సఫలీకృతం కావడం లేదు. గతంలో కూడా ఇటువంటి విధంగానే కొన్ని ఆందోళనలు జరిగాయి. 1968, 1992, 2000లో కూడా జరిగాయి, కానీ ఏమాత్రం కూడా అప్పుడు ఇంతటి స్థాయిలో జరగలేదు. ఇప్పుడు సుమారుగా 4 రోజుల పాటుగా నిర్విరామంగా ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సో నేషనల్ గార్డులు కేవలం ఒక టెంపరీ పర్సన్స్. సో ఈరోజు హైర్ చేసుకుంటారు, ఈరోజు యుద్ధం అయిపోగానే లేకపోతే వాళ్ళు కంట్రోల్లో తీసుకోగానే తర్వాత వెంటనే వెళ్ళిపోతుంటారు. దే ఆర్ నాట్ ట్రైన్డ్ యాజ్ ఎ మిలిటరీ పర్సన్స్. సో నేషనల్ గార్డ్స్ ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు ఉద్దేశంతో అక్కడికి ప్రస్తుతానికి యుఎస్ మెరైన్స్ రంగంలో దిగారు. వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఏం మాత్రం చేయలేకపోతున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, పెద్ద ఎత్తున స్మోక్ వదులుతున్నారు, రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగిస్తున్నారు, ఒక టియర్ గ్యాస్ తో పాటుగా వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఎంత జరిగినా ఏం చేసినా ఏ మాత్రం కూడా లాస్ ఏంజలస్ లోనే ప్రజల్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒకటే రీజన్, మెక్సికా ఇతరత్ర ప్రాంతాల నుంచి ఇటువైపుగా చాలా మంది అక్రమ వలసదారులు చొరబడ్డారు, అమెరికా నివాసం ఉంటున్నారు. కొన్ని ఏళ్ల నుంచి వారంతా అక్కడే ఉంటున్నారు. కానీ ఎప్పుడు లేనటువంటి విధంగా ఇప్పుడు ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ జరగడంతో వారంతా ఇబ్బందులు గురవుతున్నారు. సో వారంతా వెళ్ళిపోవాలి అని చెప్పి కాళ్ళు చేతులు కట్టి పంపించాలి అమెరికా సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి చూస్తున్నారు. కాబట్టి తమ దాకా రాకమునిపే ప్రతిఘటించాలని ఒక ఆలోచనతో ప్రతిఘటిస్తున్నారు. అయితే 101 ఫ్రీ వైఫైకి వెళ్ళి దిగ్బంధించారు చాలా మందిని కూడా. స్టేట్ పెట్రోలింగ్ అధికారులు వచ్చి వారిని ఖాళీ చేయించారు కూడా. అక్కడి సమీపంలోని 4 స్వీయ డ్రైవింగ్ కార్లకి ఆందోళనకారులు నిప్పండించినట్టు తెలుస్తోంది. నేషనల్ గార్డులు ఉపసంహరించుకోవాలని వెంటనే డొనాల్డ్ ట్రంప్ కి కాలిఫోర్నియాకి సంబంధించిన గవర్నర్ గవిన్ న్యూసమ్ లేఖ రాశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ నేషనల్ గార్డ్స్ వెనక్కి తీసుకోవడం కాదు కదా, మరికొంతమంది యుఎస్ మెరైన్స్ రంగంలో దించి నిరసనకారుని తొక్కి పెట్టండి, అణచివేయండి, ఇమిగ్రేషన్ రైట్స్ కొనసాగించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు, ఇమిగ్రేషన్ రైట్స్ చేపట్టాల్సిందే, అనధికారికంగా ఉంటే వారిని గమనించి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడి నుంచి వారిని పరుగులు పెట్టించాల్సిందే, వారిని అరెస్ట్ చేయాల్సిన లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్తున్నారు. అయితే లాస్ ఏంజలస్ దాదాపుగా డొనాల్డ్ ట్రంప్ చేతిలో నుంచి చేజారినట్టయింది. అటు అమెరికా మాజీ అధ్యక్షురాలు కమల్ హ్యారిస్ కూడా, వైస్ ప్రెసిడెంట్ కమల్ హ్యారిస్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా రెచ్చగొట్టేటువంటి చర్య ఉంది, కానీ డొనాల్డ్ ట్రంప్ దీనికి ఒక ముగింపు పలకడైనటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళంతా చేస్తున్నారు. సో అక్కడ లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా ప్రాంతాల్లో రిపబ్లికన్స్ కాకుండా డెమోక్రాట్ల అధికారంలో ఉండడంతో ఆ సెనేటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరును వాళ్ళంతా కూడా తప్పుపడుతున్నారు. ఫెడరల్ గవర్నమెంట్ ఇక్కడ యాక్షన్ రంగంలోకి దిగి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా బుల్లెట్స్ని ప్రయోగించడం, టియర్ గ్యాస్ని ప్రయోగించడం, సామాన్య ప్రజలపైన ఉక్కుపాదం మోపే ప్రతి చర్యను కూడా తప్పుపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్కి ఒక రకంగా ఇక్కడి నుంచే అగ్గి రాజుకుందని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్కి తలపోటుగా మారింది లాస్ ఏంజలస్లోని ఈ ప్రస్తుత పరిస్థితి.
డొనాల్డ్ ట్రంప్ కనుక ఒక అడుగు వెనక్కి వేసి ఇమిగ్రేషన్ రైట్స్ ని తాత్కాలికంగా కనుక ఉపసంహరించుకుంటే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది. లేదనుకుంటే కనుక 40 లక్షల జనాభా లాస్ ఏంజలీస్ మొత్తాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ తన చేతులారా చేజార్చుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతం రోజు రోజుకి ముదురుతూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రజలంతా రోడ్లకు ఎక్కుతున్నారు, కార్యాలయాన్ని బంద్, ఆఫీసెస్ ని క్లోజ్ చేస్తున్నారు, మాల్స్ ని క్లోజ్ చేస్తున్నారు. ఒక కర్ఫ్యూ సిచ్యువేషన్ అక్కడ తలపిస్తోంది. సో ఈ సిచ్యువేషన్ లో కనుక డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రతిఘటించి మెరైన్స్ ని పంపించిన నేషనల్ గార్డ్స్ ని పంపించాల్సి వస్తే ప్రజలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం, ఇప్పుడే రోడ్ల పైకెక్కి నిప్పంటిస్తున్నారంటే రేపటి రోజున ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. లాస్ ఏంజలస్ లో పుట్టినటువంటి ఈ నిప్పు కార్చిచ్చు కాస్త ఇంకా విస్తరించి అమెరికా మొత్తం చుట్టుముట్టే అవకాశం కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ లాస్ ఏంజలస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఈ నిరసనకారులు మరింతగా ఈ నిరసనని కొనసాగించే అవకాశం కనబడుతోంది. సో ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే వెంటనే RTV లైవ్ యాప్